క్రికెట్ లోనే కాదు, పారిస్ ఒలింపిక్స్ 2024లోనూ భారత్ పాకిస్తాన్ సమరం ఆకట్టుకుంది. కానీ ఈసారి భారత్ పై పాకిస్తాన్ దే పైచేయింది. గురువారం అర్ధరాత్రి జరిగిన పురుషుల జావెలిన్ థ్రోయర్ ఫైనల్లో భారత్ పై పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ జావెలిన్ థ్రోయర్ హర్షద్ నదీం ఒలింపిక్ రికార్డ్ తో భారత్ కు దక్కాల్సిన గోల్డ్ మెడల్ ను ఎగరేసుకుపోయాడు. దాంతో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత జావెలిన్ థ్రోయర్ డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకోవాల్సిన పని వచ్చేసింది. హర్షద్ నదీం ఈటను 92.97 మీటర్ల రికార్డ్ దూరం విసిరి ఆల్ టైమ్ ఒలింపిక్ రికార్డులు బద్దలు కొట్టడంతో పాటు బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 6 ప్రయత్నాలలో 2 సార్లు 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం ఈటను విసిరాడు. అతని వ్యక్తిగత రికార్డు కూడా ఇదే కావడం విశేషం. తాజా గెలుపుతో పాకిస్తాన్ 32 ఏళ్ల మెడల్ నిరీక్షణకు తెరదించింది. 1992 ఒలింపిక్స్ లో చివరిసారిగా మెడల్ సాధించిన పాకిస్తాన్ ఆ తర్వాత మళ్లీ గెలవలేదు. నదీం తాజా ప్రదర్శనతో ఏకంగా స్వర్ణ పతకమే సాధించింది. ఈ ఒలింపిక్స్ లో పాకిస్తాన్ గెలిచిన ఏకైక పతకం కూడా ఇదే కావడం గమనార్హం. హర్షద్ నదీం స్వర్ణంతో పతకాల పట్టికలో భారత్ కంటే పాకిస్తాన్ 10 స్థానాల ముందంజలో నిలిచింది. భారత్ ఇప్పటి వరకు 5 పతకాలు గెలిచినా ఒక్క స్వర్ణం కూడా సాధించలేకపోయింది. 4 కాంస్యంలతో పాటు ఒక రజతం మాత్రమే గెలిచి 63వ స్థానంలో కొనసాగుతుండగా పాకిస్తాన్ మాత్రం ఒక్క పతకం గెలిచినా అది స్వర్ణం కావడంతో 53వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.